హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అను మీడియా. అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెండు కూడా చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చూడడమే కాదు, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆనియన్, క్యారెట్, ఫ్రెంచ్ బీన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్లాక్ పెప్పర్, వైట్ పెప్పర్, గరం మసాలా, వెనిగర్ అండ్ డార్క్ సోయా సాస్, బీట్ చేసుకున్న ఎగ్స్. ఆయిల్ కొంచెం వేద్దాం, ఎందుకంటే 3-4 మెంబర్స్ ఉంటాము, ఎగ్స్ అవన్నీ వేయాలి కాబట్టి. సో ఆయిలే ఎలా అంటే పొగలు రావాలన్నమాట, అంత హీట్ అవ్వాలి. సరే, ఆయిల్ చాలా బాగా హీట్ అయింది కాబట్టి ఆల్రెడీ నేను ఎగ్స్ బీట్ చేసి పెట్టుకున్నాను. ఈ బీట్ చేసుకున్న ఎగ్స్ అన్నీ కూడా అందులో వేసుకుందాం. సో అలానే ఉండనివ్వాలి కాసేపు, ఒక 2 నిమిషాలు అలా ఉండనిస్తే ఎప్పుడు కూడా దాన్ని కదిలించకూడదు. అదంతా కూడా అదే లేవాలి, ఆమ్లెట్ లాగా. సో ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఏదైతే మళ్ళీ ఉడకని ఉంటుందో అది ఆయిల్లో ఉడకనివ్వాలి. ఉడికింది ఇలా పక్కకు అనుకుందాం. ఇలా ఆయిల్లో ఈ రిమైనింగ్ది కూడా ఉడకనిద్దాం. సో అర్థమైందా? ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని కొంచెం పీసెస్ లాగా కట్ చేసుకుందాం. ఎప్పుడైనా మనము ఎగ్స్ని బాగా బీట్ చేసుకుంటే ఇలా వస్తుంది అన్నమాట. అప్పుడు మనం కొంచెం వేగిన తర్వాత ఇలా కట్ చేసుకోవడానికి బాగుంటుంది. కానీ అంతమందికి వాళ్ళు ఒక ప్యాన్లో అలా చేయడం చాలా కష్టం, ఎందుకంటే చాలా వెయిట్ ఉంటాయి గరిటెలు అవన్నీ. బట్ మనం ఇంట్లో చేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. సో చూసారు కదా. సో ఇలా అవుతున్నప్పుడే ఎగ్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేద్దాం. బాగా హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోవాలి. నాలాగా స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అది చూడడానికి బాగుంటుంది, కానీ టేస్ట్ మనకి తగ్గట్టుగా అనిపించదు నాకు. అంటే ఆ స్పైసెస్ అవన్నీ ఏమీ ఉండవు, ప్లెయిన్గా ఉంటుంది. ఏదో వెజిటబుల్ రైస్ తిన్న ఫీల్ వస్తుంది అనమాట నాకు. అందులో తిన్న వెజ్ ఫ్రైడ్ రైస్ అవి బాస్మతి రైస్తో చేసి వెజిటబుల్స్ వేసి ఇచ్చేస్తారేమో అనిపిస్తుంది. అంటే లైక్ వెజిటబుల్ రైస్ లాగే ఉంటుంది అనమాట. బట్ అది తినేవాళ్ళు అది తింటారు, బట్ నాకైతే స్పెషల్గా ఇదే ఇష్టం. ఇగో ఇలా టాస్ చేసుకుంటూనే ఉండాలి హై ఫ్లేమ్లో. ఒక 3 to 4 minutes చేసుకోవాలి ఇలానే. అప్పుడు ఎగ్ కూడా చిన్న చిన్న పీసెస్ అయిపోతుంది, అంత రైస్కి పట్టిద్ది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ పొడి చేసి రైస్ ఉంది కదా, అది వేసేసుకుందాం. ఇది సరిపోదు, ఇంకొంచెం రైస్ వేసుకుందాం, కూడా వేస్తాం. ఇది నేను ఇప్పుడు పెట్టింది 3 పీపుల్కి. యాక్చువల్గా చాలా విశాలంగా ఉండాలి ప్యాన్ అనేది, బట్ మా దగ్గర అంత పెద్దవి లేవు కాబట్టి ఇలా
ఇప్పుడు ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. యాక్చువల్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్లో వేయడం మర్చిపోయాను. వేసుకోండి మీరు. ఇప్పుడు వేసినా వేగదు కాబట్టి నేను వేయట్లేదు. సాల్ట్ వేసుకుందాం. నెక్స్ట్ కొంచెమేం కాదు, ముగ్గురం కాబట్టి కొంచెం కారం బాగానే వేసుకుందాం, గట్టిగానే కారం, కొంచెం గరం మసాలా, కొంచెం వైట్ పెప్పర్ పౌడర్, కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్, అంతే. ఇవి వేసేసుకున్నాం. ఇది అలా జస్ట్ అలా అనేసి ఇప్పుడు సాసులు వేసుకుందాం. అన్నీ ఒకేసారి మిక్స్ చేద్దాం. ఇంత రైస్కి కాబట్టి ఆ మాత్రం ఉండాలి. కొంచెం వెనిగర్. ఇప్పుడు హై ఫ్లేమ్ మీదనే అటు ఇటు పడిపోయినా పర్వాలేదు, రైస్ కొంచెం మంచిగా తిప్పుకోండి. ఇలాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా స్టవ్ గందరగోళం అయిపోతుంది, తర్వాత నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో బలం ప్రయోగించి ఇలా మొత్తం నీట్గా హై ఫ్లేమ్ మీదనే గుమాయిస్తూ ఉంటుంది. స్మెల్ కూడా ఒక్కటే 2 ఐటమ్స్ మిస్ అవుతాయి, అజినోమోటో అండ్ టేస్టింగ్ సాల్ట్. ఆ 2 మిస్ అవుతాయి, బట్ టేస్ట్ కొంచెం దగ్గరగానే ఉంటుంది. కొత్తిమీర చల్లి అలా తిప్పేసి ఆపేస్తే స్టవ్. సో వేడిగా టేస్టీగా స్ట్రీట్ స్టైల్ లైక్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. సో నేను వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈజీగా చేయగలిగాను, కానీ స్టవ్ ఇలా చేసాను అనమాట. 100% అవుతుంది. అది మళ్ళీ మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. నాకైతే స్మెల్కి ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. సో వెంటనే సర్వ్ చేసి టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాను నేను. సో ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలనుకునే వాళ్ళకి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఏమైనా వంటలు కావాలి అంటే కామెంట్ చేయండి, తప్పకుండా అవి నేను ట్రై చేసి వీడియో చేస్తాను అనమాట. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకునేది ఏంటి అని అంటే, ఇక నుంచి అను మీడియాలో కంటిన్యూస్గా వ్లాగ్స్ వస్తాయి అండ్ వీడియోస్ వస్తాయి, ఫుడ్ వీడియోస్, ఎవ్రీథింగ్ అన్నీ వస్తాయి. సో డిసప్పాయింట్ ఎక్కడా ఉండదు. అందరినీ మంచి వీడియోస్తో ఎంటర్టైన్ చేస్తాను. సో మా అమ్మమ్మకి ఇస్తున్నాను ఎగ్ ఫ్రైడ్ రైస్. టేస్ట్ చేసి ఎలా చెప్తుందో, బాగుంటే బాగుందని చెప్పు, బాగాలేకపోతే బాగాలేదని చెప్పు. ఉప్పు తక్కువ అయితే తక్కువ, ఎక్కువైతే ఎక్కువ, అంతే. ఓకే, జెన్యూన్ రివ్యూ ఇవ్వాలి. తిను. అన్నీ సరిపోయినాయి. అవునా? బాగానే ఉంది. బయట తెచ్చేప్పుడు దానిలాగే ఉందా? అది అమ్మమ్మ రివ్యూ. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. సబ్స్క్రైబ్. బాయ్.